అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి గారి రాబందులు రామచిలకలు అనే రచనను ఆస్వాదిస్తున్నాం. 9వ భాగంలోకి ప్రవేశించాం. ముందుగా 8వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుందాం. పరమేశం చెప్పుడు మాటల్ని విశ్వసించిన సునంద విరక్తితో ఇంటిని వదిలి పారిపోతుంది. అనాలోచితంగానే రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తున్న పాత స్నేహితురాలు లలితను రక్షించి తనతో తీసుకుపోతుంది. లలితకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, బ్రతుకుపై ఆశను కలిగిస్తుంది. సునంద వ్రాసి విడిచిపెట్టి వచ్చిన ఉత్తరాన్ని చూసి ధర్మయ్య నిలువునా నీరైపోతాడు. శేఖర్ అయోమయంలో పడి ఆవేశంలో సునంద పట్ల విరక్తుడై వెళ్ళిపోతాడు. పరమేశం కుమార్తె రాణికి ధైర్యం చెప్పి శేఖర్ మనస్సు మార్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వార్డెన్ గ్రేస్ సహాయంతో సునంద అనాథ అసహాయ స్త్రీల కొరకు ఆనంద్ బాబా నిర్వహిస్తున్న సేవా సదనాన్ని చేరుకుంటుంది. అక్కడ ఉద్యోగ బాధ్యతను తీసుకుని ఆ ఆశ్రమ అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్దడానికి పూనుకుంటుంది. రవీంద్ర భారతిలో సునందను చూసిన శేఖరం ఆమెను అనుసరించి సేవా సదనం దగ్గరికి వచ్చి ఆమెను కలుసుకుంటాడు. రాత్రి కావడం వల్ల వాళ్ళు మరింత వివరంగా మాట్లాడుకోవడానికి ఆస్కారం ఉండదు. ఈ విధంగా శేఖరం సునందలు కలుసుకోవడం వాళ్లను అనుసరించి వచ్చిన పరమేశం చూస్తాడు. ఒక మాస్టర్ ప్లాన్ వేసి మరుసటి దినం చీకటితోనే ఆశ్రమానికి వచ్చి సునందను కలుసుకుని ఒక బిడ్డను సునందకు అందజేసి ఆ బిడ్డ శేఖరం రాణిల బిడ్డగా చెప్పి రాణి జీవితం చక్కబడే వరకు ఆ బిడ్డ బాధ్యత నువ్వే వహించాలని కల్లబొల్లి మాటలు మాట్లాడి సునందను నమ్మించి ఆ బిడ్డ పెంపకం బాధ్యత సునందకు అప్పచెప్పి వచ్చేస్తాడు. ఇక 9వ భాగంలో కథ ఈ విధంగా ముందుకు సాగుతుంది. తెలతెలవారుతుండగా పరమేశం నెత్తిమీద పైపంచ ముసుగ్గా వేసుకుని ముసుగు కిందగా ఉన్న 2 చేతుల్లో పసిబిడ్డనెత్తుకొని శరణాలయంలో ప్రవేశించాడు. అప్పుడే శరణాలయం ఆవరణలో నిల్చొని స్త్రీలంతా ప్రార్థన ముగించి ఒక్కొక్కరి లోపలికి వెళ్ళిపోతున్నారు. అందరూ వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళబోతున్న సునంద అన్న పిలుపు విని గిర్రున వెనక్కి తిరిగి చూసింది. అమ్మా! ముసుగు వేసుకుని ఉన్న పరమేశాన్ని ఆ మసక వెలుగులో వెంటనే గుర్తించలేకపోయింది. ఎవరు? దగ్గరగా వస్తూ అడిగింది. నేనేనమ్మా. పరమేశం గారా? ఏమిటి ఈ వేళప్పుడు ఇలా వచ్చారు? ఆశ్చర్యంలో తల మునకలవుతూ ప్రశ్నించింది సునంద. పరమేశం జవాబివ్వకుండా ముసుగులో ఉన్న చేతుల్ని బయటికి చాచాడు. పరమేశం చేతుల్లో నిద్రపోతున్న పసివాణ్ణి పరమేశాన్ని వెరిదాన్లా మార్చి చూస్తూ నిలబడిపోయింది సునంద. ఈ పసికందుని తీసుకో తల్లి, వీణ్ణి నువ్వే కాపాడాలి. చేతులు ముందుకు చాచి బిడ్డను అందించాడు. ఎక్కడికిరా ఇంత పొద్దున్నే? బయటికి వెళ్ళబోతున్న శేఖర్ను హాల్లో సోఫాలో కూర్చొని సిగరెట్ తాగుతున్న పరమేశం ప్రశ్నించాడు. శేఖర్ ఒక క్షణం నిల్చున్నాడు. ఏదో చెప్పబోయి ఏమీ చెప్పకుండానే విసురుగా వెళ్ళబోయాడు. ఊళ్ళో గొడవలు విన్నావా? ముందుకు 2 అడుగులు వేసిన శేఖర్ ఆగి వెనక్కి తిరిగి మామ ముఖంలోకి చూశాడు. నువ్వక్కడ ఉండకపోతే లాభం లేదు. శేఖర్ జవాబు ఇవ్వలేదు. ఆ ధర్మయ్య జానకి రామయ్యను నీకు పోటీగా నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నాడని విన్నాను అని ఆగి శేఖర్ ముఖంలోకి చూశాడు పరమేశం. తను ఆశించిన భావాలేవి ఆ ముఖంలో కనిపించలేదు. మళ్ళీ అందుకున్నాడు. నరహరితో అకారణ వైరం కల్పించింది చాలక ఇప్పుడు నీ మీదే కత్తి కట్టాడు. చివరి మాటల్ని నొక్కుతూ అన్నాడు పరమేశం.
అని మాత్రం అసహనంగా అన్నాడు శేఖర్. సమితి ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి కదూ, ధర్మయ్య తన నిజస్వరూపం బయట పెడుతున్నాడు. శేఖర్ నొసలు చిట్లించాడు. మావయ్య, ఈ సమితి గొడవల్లో నన్ను వేధించకు, అవేవో నువ్వే చూసుకో. ఇంతకీ ఆ ధర్మయ్య కూతురికి నువ్వు చేసిన అన్యాయం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. శేఖర్ ముఖంలో కనిపించిన భావ పరివర్తనకు పరమేశం సంతృప్తి పడ్డాడు. అన్యాయం, అదే తేల్చుకోవాలి. కటువుగాని విసురుగా బయటికి వెళ్ళిపోయాడు శేఖర్. వెళ్ళిపోతున్న శేఖర్ను చూస్తూ మందహాసం చేశాడు పరమేశం. శేఖర్ తిన్నగా శరణాలయం గేట్ తెరుచుకొని లోపలికొచ్చాడు. సునంద ఏడుస్తున్న బిడ్డను లాలిస్తూ మొక్కల మధ్యగా పచార్లు చేస్తోంది. అనుకోకుండా వచ్చిన శేఖర్ను చూసి నిర్ఘాంతపోయి నిల్చుంది. చంకలో బిడ్డతో తనను చూడగానే బిగుసుకుపోయిన సునందను ఒక్క క్షణం తీవ్రంగా చూశాడు, ఏవగింపుగా చూశాడు, తిరస్కారంగా చూశాడు. నిరసనగా నవ్వాడు. ఎందుకొచ్చారు అన్నది సునంద. ఏ అంత గాభరాపడుతున్నావు? నేను చూడకూడని దృశ్యం చూశానా? వ్యంగ్యంగా అన్నాడు శేఖర్. నేనేం గాభరాపట్టం లేదు. ఎందుకు వచ్చారు చెప్పండి. ఆ రోజు రాత్రి నా ప్రశ్నకు సమాధానం నీ నుంచి రాలేదు. ఆ సమాధానం కోసమే వచ్చాను. ఇప్పుడు నువ్వు చెప్పకుండానే నా ప్రశ్నకు జవాబు దొరికింది, కసిగా అన్నాడు శేఖర్. సునంద శేఖర్ ముఖంలోకి ఆశ్చర్యంగా చూసింది. అతను ఆ మాట ఏ ఉద్దేశంతో అన్నాడో తెలుసుకుంది. ఆమె పెదవుల మీద విరక్తితో కూడిన మందహాస రేఖ లీలా మాత్రంగా కదిలింది. ఇంకే, నేను చెప్పకుండానే మీకు జవాబు దొరికిందిగా, ఇక వెళ్ళొచ్చును, తిరస్కారంగా అన్నది సునంద. అయినా నీ నోటి మీదుగా వినాలని ఉంది. ఏమిటి? ఎవరా బిడ్డ? మీకు అనవసరం. నువ్వు చెప్పకపోయినా అర్థం చేసుకోలేనంత మూర్ఖుణ్ణి కాదు. ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు, చాలా సంతోషం. ఎంత అమాయకంగా నటించి నమ్మించావు. సునంద మాట్లాడలేదు. నిన్ను నమ్మి మోసపోయాను. నన్ను నమ్మి మీరు మోసపోయారా? వ్యంగ్యంగా నవ్వింది. శేఖర్ కోపం తారస్థాయిని అందుకుంది. నవ్వుతున్నావా? సిగ్గు లేకపోతే సరి. సిగ్గుపడే పని నేను చేయలేదు. అంటే నేను చేశాననే? ఆ విషయం నాకంటే మీకే బాగా తెలుసు. అవును, సిగ్గుపడే పనే చేశాను. నీ సంగతి తెలిసే ఆనాడు మీటింగ్లో వాళ్ళంతా నిన్ను అంత అల్లరి పెట్టారు. నేనే మూర్ఖుణ్ణి. నిన్ను వెనకేసుకొచ్చి నవ్వులు పాలయ్యాను. నిన్ను పెళ్లి చేసుకుని లోకానికి ముఖం చూపించలేని స్థితిలో పడ్డాను. సునంద వెర్రిదానిలా చూస్తూ నిల్చుండిపోయింది. చెప్పు, ఆ బిడ్డ నీ బిడ్డేగా? సునంద అయోమయంగా చూసింది. ఇంకా అమాయకత్వాన్ని నటించకు, చెప్పు, శేఖర్ దాదాపు అరిచినట్టే అన్నాడు. ఒక్కసారి బిడ్డ ముఖంలోకి చూసింది. శేఖర్ కళ్ళలోకి చూసింది. ఆ కళ్ళలోని తిరస్కారాన్ని చూసింది. ఆ పెదవుల మీద ఏవగింపును చూసింది. అవును, నా బిడ్డే. బిడ్డను గుండెలకు హత్తుకుంటూ అన్నది. మరి నన్నెందుకు మోసం చేశావు? నేనెవ్వరినీ మోసం చేయలేదు. ఇక చాలు, దయచేసి వెళ్ళండి. నేనే మోసపోయాను. ఉబికి వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ పరుగులాంటి నడకతో లోపలికి వెళ్ళిపోయింది. ఎదురుగా వచ్చిన లలితకు బిడ్డను అందించి తన గదిలోకి వెళ్ళి మంచానికి అడ్డం పడి వెక్కి వెక్కి ఏడవసాగింది సునంద. శేఖర్ పిచ్చి పట్టినట్టు అర్ధరాత్రి వరకు ఎక్కడెక్కడో తిరిగాడు. రాణి, పరమేశం శేఖర్ కొరకు ఆతృతతో ఎదురుచూస్తూ కూర్చున్నారు. అంత ఆలస్యంగా ఇల్లు చేరిన శేఖర్ను ఏదో అడగబోయి అతని ముఖం చూసి మానేసింది రాణి. శేఖర్ వాళ్ళిద్దరినీ గమనించకుండానే ఒక్కొక్క అడుగే భారంగా ఎత్తివేస్తూ మేడమెట్లు ఎక్కాడు. పరమేశం హాల్లో అశాంతిగా పచారులు చేస్తున్నాడు. లూ, పుణ్యశ్రీ ముఖాలు గంభీరంగా పెట్టుకుని కూర్చున్నారు. మిసెస్ వైకుంఠం దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుంది. అప్పుడో మరో క్షణంలోనో టైం బాంబు పేలబోతున్నట్టు ఉంది వాతావరణం. పచార్లు చేస్తున్న పరమేశం ఠక్కున ఆగాడు. లూ, పుణ్యశ్రీ చివ్వున లేచి చిత్తం, సెలవివ్వండి అన్నట్టు చేతులు కట్టుకుని నిలబడ్డారు. మిసెస్ వైకుంఠం పరమేశం ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూసింది. అంతా విన్నారుగా అన్నాడు పరమేశం. చిత్తం, లూ, పుణ్యశ్రీ ఒకేసారి అన్నారు. బాగా అర్థమైందా? అయ్యా, లూ అన్నాడు. పరమేశం లోపలికి వెళ్ళాడు. 2 నిమిషాల్లో నోట్ల కట్టలతో బయటకొచ్చాడు.
లూ, పుణ్యశ్రీ కళ్ళు పెద్దవి చేసుకుని నోట్ల కట్టలకేసి చూశారు. తీసుకోండి. చేతిలో ఉన్న నోట్ల కట్టల్ని వాళ్ల ముందుకు విసిరాడు పరమేశం. ఇద్దరూ నోట్లకేసి ఆశగా చూస్తూ నిల్చున్నారు. చెరో 2000 అన్నాడు పరమేశం. తీసుకోండి. ఒక్కసారిగా చచ్చిన దూడ మీదకు దూకే రాబందుల్లా ఇద్దరూ నోట్ల కట్టల మీదకు దూకారు. మిసెస్ వైకుంఠం చెప్పినట్టు చెయ్యండి. వెంటనే జరిగిపోవాలి. ఆలస్యం కాకూడదు అధికారయుక్తంగా అన్నాడు పరమేశం. అలాగే సార్, ఇప్పుడే సరాసరి అక్కడికే వెళ్తున్నాం. అంతా పకడ్బందీగా జరిగిపోవాలి. మా వాడికి ఏ మాత్రం అనుమానం రాకూడదు. అదంతా మేం చూసుకుంటాం సార్, మీరు నిశ్చింతగా ఉండండి. నోట్ల కట్టల్ని ప్యాంటు జోబులో కుక్కుకుంటూ అన్నాడు పుణ్యశ్రీ. లూ లెక్క చూసుకుంటున్నాడు. ఏమిటి అంతసేపు లెక్క పెడుతున్నావు? తక్కువ ఇచ్చానని అనుమానమా? పరమేశం కోపంగా అన్నాడు. లూ ఉలిక్కిపడి కాదు, లేదు సార్ అంటూ నోట్లను షర్టు జేబులో పెట్టుకున్నాడు. నీ కాంట్రాక్టర్ బుద్ధి పోనిచ్చావు కాదు అన్నది మిసెస్ వైకుంఠం మందలిస్తున్నట్టు. లూ ముఖం చిన్నబుచ్చుకున్నాడు. వెంటనే అనుకున్న పని చేసేయండి. ఆ పైన నేనున్నాను, చూసుకుంటాను. భయపడకండి. భయం ఎందుకు సార్ అన్నాడు పుణ్యశ్రీ ఆనందంగా జేబులో ఉన్న రూపాయల నోట్లు చక్కెలి గింతలు పెడుతూ ఉంటే. భయం ఎందుకు సార్ అన్నాడు పుణ్యశ్రీ ఆనందంగా జేబులో ఉన్న రూపాయల నోట్లు చక్కెలి గింతలు పెడుతూ ఉంటే. ఇక వెళ్ళండి అసహనంగా అన్నాడు పరమేశం. లూ, పుణ్యశ్రీ ఉత్సాహంగా వెళ్ళిపోయారు. నా ప్లాన్ అంటే ఏమిటనుకున్నావు అన్నట్టు పరమేశం ముఖంలోకి చూసింది మిసెస్ వైకుంఠం. పరమేశం మిసెస్ వైకుంఠం దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేసి వంగి ఆమె కళ్ళలోకి చూశాడు. మిసెస్ వైకుంఠం బోల్డంత సిగ్గుపడిపోతూ బయట సర్దుకుంది. పుణ్యశ్రీ, లూ శరణాలయం చేరేటప్పటికీ సునంద ఇన్మేట్స్తో పాటు తోట పనిలో మునిగి ఉంది. వాళ్ళని చూసి పైకి దోపుకున్న కుచ్చిళ్ళు కిందకు వదిలి చేతుల కంటిన మట్టి దులుపుకుంటూ వచ్చింది. పుణ్యశ్రీ తనను పరిచయం చేసుకుని వచ్చిన పని చెప్పాడు. మీకు అభ్యంతరం లేకపోతే తోట పని చేస్తున్న వాళ్ళందరినీ ఫోటోలు తీస్తాను. ఇంటర్వ్యూతో పాటు ఫోటోలు కూడా ఉంటే బాగుంటుంది అన్నాడు లూ. సునంద అంగీకరించింది. సునందను ఇంటర్వ్యూ చేస్తూ, మీరు వచ్చాక శరణాలయం చాలా బాగుందని, ఇక్కడ ఉంటున్న వారంతా ఎంతో సంతృప్తిగా సంతోషంగా ఉంటున్నారని విన్నాను అన్నాడు పుణ్యశ్రీ. అంతా ఆ ఆనంద్ బాబా గారి కృషి ఫలితమే, నాదేముందండి అన్నది సునంద. శరణాలయం కార్యక్రమాల గురించి, ఆశయాల గురించి, వారి జీవన విధానం గురించి అనేక ప్రశ్నలు వేశాడు పుణ్యశ్రీ. అన్నిటికీ సునంద ఓపికగా జవాబులిచ్చింది. లలిత ఏడుస్తున్న బాబుని తీసుకుని వచ్చి, తీసుకో తల్లి, వీడికి నువ్వే కావాలట. నేను ఎంత ఓదార్చినా ఏడుపు మానటం లేదు. నవ్వుతూ బాబును సునందకు అప్పగించింది. లూ లలితను చూసి బిగిసిపోయాడు. ఇప్పుడే వస్తా గురు అంటూ చేతిలో ఉన్న కెమెరాను పుణ్యశ్రీకిచ్చి పరుగులాంటి నడకతో బయటికి వెళ్ళాడు. లలిత లూని వెంబడించింది. లలిత గేటు చేరుకునేసరికే లూ స్కూటర్ స్టార్ట్ చేశాడు. సునంద ఏడుస్తున్న బిడ్డను సముదాయిస్తుండగా పుణ్యశ్రీ కెమెరా క్లిక్ మనిపించాడు. సునంద గమనించలేదు. మేడం, ఆ బాబు ఎవరి బాబో తెలుసుకోవచ్చునా? అవసరమా? అబ్బే కాదు, ఊరికే అడిగాను. ఈ శరణాలయంలో ఉన్న స్త్రీ బిడ్డేమోనని నాంచాడు. కాదు, ముక్తసరిగా జవాబిచ్చింది సునంద. మరి మీ బిడ్డ? సునంద చువ్వున తల ఎత్తి పుణ్యశ్రీ ముఖంలోకి చూసింది. మీకు కావాల్సింది శరణాలయం గురించిన వివరాలు, అంతేగాని నా పర్సనల్ లైఫ్ గురించి కాదనుకుంటాను తీవ్రంగా అడిగింది సునంద. హెబ్బెబ్బే, ఎంత మాట అన్నారు మేడం, ఊరికే అడిగాను, వస్తాను, థ్యాంక్స్ అంటూ పుణ్యశ్రీ సునందకు నమస్కరించి వెళ్ళిపోయాడు. సునంద గేటు వరకు వచ్చి థ్యాంక్స్ అంటూ సాగనంపింది పుణ్యశ్రీని. సునంద ఆఫీస్ రూమ్లో కూర్చుని క్యాష్ బుక్ రాస్తూ ఉంది. లలిత అరుస్తూ సుడిగాలిలా ప్రవేశించింది. రాస్కెల్స్, స్కౌండ్రల్స్, నీతి జాతి లేని వాళ్ళు ఏమైనా రాస్తారు. ఇంత మోసమా? శరణాలయం గురించి రాస్తామంటూ వచ్చి అభాండాలు రాస్తారా? లలిత కోపంతో ఊగిపోతూ అరుస్తోంది. సునంద తలపైకెత్తి, ఏమిటి లలిత, ఏం జరిగింది? ఎవరి మీద నీ దాడి
చిరునవ్వుతో అడిగింది సునంద. నువ్వే చూడు, వెధవల్ని అంతు చూస్తాను, ఆ లూగాడికి బుద్ధి చెప్తాను అంటూ చేతిలో ఉన్న వారపత్రికను సునంద ముందుకు బల్ల మీద విసిరింది. సునంద పేపర్ చేతిలోకి తీసుకొని తాటికాయంత అక్షరాల్లో ఉన్న హెడ్డింగ్ చదివి కొయ్యబారిపోయింది. శరణాలయంలో వార్డెన్గా పనిచేస్తున్న సునంద పెళ్లి కాకుండానే బిడ్డను కన్న వైనం అని ఉంది. ఆ క్రిందనే సునంద బిడ్డను గుండెలకు హత్తుకున్న ఫోటో ఉంది. కొంతసేపటికి తమాయించుకొని గబగబా కింద ఉన్న న్యూస్ చదివింది. ఆమె గత చరిత్ర చాలా చెడుగా చిత్రిస్తూ రాశారు. ముఖ్య సేవికగా ఆమె ప్రవర్తన బాగాలేనందువల్ల ఉద్యోగం పోయినట్టుగా రాసి అటువంటి చరిత్రహీనురాల్ని శరణాలయ అధికారినిగా నియమించడం దారుణం అంటూ రాశారు. సునందతో ఇంటర్వ్యూ చేసిన విషయాలు ఏమీ రాయలేదు. సునంద మెదడులో రక్తం వేగంగా చిమ్మింది. నిద్రపోతున్న బిడ్డను భుజం మీద వేసుకుని గబగబా బయటికి వెళ్ళిపోయింది. కూడా బయలుదేరిన లలితను తనతో రావద్దని గట్టిగా వారించి వెళ్ళిపోయింది. పరమేశం ఆనందంతో పేపర్ పైకే చదువుతున్నాడు. గేటు చప్పుడవటంతో హడావిడిగా పేపర్ టేబుల్ సొరుగులో పెట్టేసి బయటికి చూశాడు. బిడ్డను భుజం మీద వేసుకుని వస్తున్న సునంద కనిపించగానే గాబరా పడ్డాడు. సునంద విసురుగా వచ్చి పరమేశం ఎదురుగా నిల్చుంది. కోపంతో మాటలు వెంటనే పెగలడం లేదు. రామ్మారా, ఏమిటిలా వచ్చావు? తత్తరపాటు కనిపించకుండా అన్నాడు పరమేశం. సునంద చేతిలో పేపరు పరమేశం మీదకు విసిరింది. కింద పడ్డ పేపర్ని వంగి చేతిలోకి తీసుకున్నాడు. ఏమిటమ్మా, ఏం జరిగింది? తెచ్చిపెట్టుకున్న ఆతృతతో అడిగాడు. చదవండి, ఎలాగో అనగలిగింది సునంద. ఏమిటమ్మా? తెలియనట్టే పేపర్ తెరిచి గబగబా చదువుతున్నట్టు నటించాడు. నీచుడు, ఎవడి అవాకులు చవాకులు రాసింది? రాస్కెల్, వాడి అంతు తేలుస్తాను బాధపడిపోతున్నట్టు అన్నాడు పరమేశం. సునంద ముఖం రోషంతో కందిపోయి ఉంది. పెదవులు వణుకుతున్నాయి. అమ్మా, ఈ నిందను నా వల్లే నువ్వు భరించాల్సి వచ్చింది. నా బిడ్డ చేసిన పాపానికి నిన్ను ఎరగా చేశాను. ఏ పాపము ఎరగని నిన్ను అపనిందల పాలు చేశాను. నా పాపానికి నిష్కృతి లేదు బాధ నటిస్తూ అన్నాడు. సునంద మౌనంగా నిల్చుంది. పరుల పాపభారాన్ని భరించిన త్యాగమూర్తివి నీకా ఇలాంటి నీలాపనిందలు? ఛ, వెధవలోకం. నేను చూస్తూ ఇంత అన్యాయాన్ని భరించలేను. ఏడి వాణ్ణి ఇలా ఇవ్వు. సునంద దగ్గర నుంచి పిల్లవాణ్ణి లాక్కున్నాడు. వాడు ఏడుస్తుంటే అన్నాడు, వీణ్ణి ఆ శేఖర్ ముందే పెడతాను, ఏం చేసుకుంటాడో చూస్తాను. వెధవ, నోర్మై, చంపేస్తా. పిల్లవాడు గొంతు పెద్దది చేసి ఏడుస్తున్నాడు. లాభం లేదు. శేఖర్ బొత్తిగా చెడిపోయాడు. రాణిని స్వీకరిస్తాడనే నమ్మకం నాకు లేదు. వీడు రాణి బిడ్డ అని లోకానికి తెలిస్తే దాని బతుకేంగాను. ఇదంతా వీడి వల్లనే వచ్చింది. వీడు లేకపోతే ఎవరికీ బాధ ఉండదు కోపంగా అన్నాడు పరమేశం. పరమేశం గారు, సునంద గొంతు పిగుల్చుకుని అన్నది. పరమేశం సునంద మాటల్ని వినిపించుకోనట్టే నటిస్తూ తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో, చచ, ఇన్ని అనర్థాలు తెచ్చిపెట్టిన వీణ్ణి చంపి నేను చస్తాను అన్నాడు. పిల్లవాడు గొల్లున ఏడుస్తున్నాడు. పరమేశం, వెధవ, నోరుమూయిరా అంటూ వీపు మీద గట్టిగా బాదాడు. ఛ, దరిద్రుడా, నోరు మూస్తావా, గొంతు పిసకమన్నావా? రౌద్రంగా అరచి మళ్ళీ చెయ్యెత్తాడు. సునంద చటుక్కున పిల్లవాడిని లాక్కుని గుండెలకు హత్తుకుంది. బిడ్డ ఏడుపు తగ్గింది. ఈ పసికందుని చంపే అధికారం ఎవరికీ లేదు. వీడు నా బిడ్డే. నేనే వీడికి తల్లిని. వీడిని నేనే పెంచి పెద్ద చేస్తాను ఆవేశంగా అన్నది సునంద. వద్దమ్మా వద్దు, ఇప్పటికే నీకు ఘోర అన్యాయం జరిగింది. చూస్తూ వాణ్ణి ఇట్లా ఇచ్చేయి. వాణ్ణి ఇట్లా ఇచ్చేయి. సునంద చేతిలో బిడ్డను తీసుకోబోయాడు. సునంద దూరంగా జరిగి, ఇవ్వను, వీడు నా బిడ్డ, వీడిని నా నుంచి దూరం చేసే హక్కు ఎవరికీ లేదు అన్నది ఆరాటంగా. నువ్వు నిజంగా దేవతవు తల్లి అన్నాడు పరమేశం. పరమేశం మాటలు పూర్తిగా వినకుండానే గిర్రున తిరిగి సునంద వేగంగా బయటికి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోతున్న సునందకు గేట్లో మిసెస్ వైకుంఠం ఎదురైంది. సునంద ఆమెను దాటి వెళ్ళిపోయింది. మిసెస్ వైకుంఠం గేట్లో నిలబడిపోయి రోడ్డు మీద చకచకా నడిచి వెళ్తున్న సునందను చూస్తూ ఉండిపోయింది. ఇంకెంతసేపు గేట్లో నిల్చుంటావు, రా అన్నాడు పరమేశం వరండాలో నిల్చొని. ఏమిటి పిల్లవాడిని తీసుకుని ఇలా వచ్చింది? పరమేశం దగ్గరగా వచ్చి అడిగింది మిసెస్ వైకుంఠం. నువ్వు చేయించిన ఘనకార్యమేగా, పేపర్ చూసుకుంది, ఆవేశంతో వచ్చింది. వాణ్ణి ఇక్కడ వదిలియాలని. అది చూసి నా ప్రాణాలు ఎగిరిపోయాయనుకో
మళ్ళీ తీసుకెళ్ళిందిగా. పరమేశం నవ్వుతూ జరిగిందంతా చెప్పాడు. నా బుర్ర అంటే ఏమిటనుకున్నావు గర్వంగా అన్నాడు. చెప్పానుగా, మీ బుర్ర చురకత్తి అని, దానికి రెండు వైపులా పదునేనని మురిపంగా అన్నది మిసెస్ వైకుంఠం. అంతలో గేట్ లోపలకు వస్తున్న కారు కనిపించింది. పరమేశం ఆదరాబాదరగా టేబుల్ సొరుగులో నుంచి పేపర్ తీసుకుని పెద్ద పెద్దగా అరవసాగాడు. రాస్కెల్, స్కౌండ్రల్, బద్మాష్, వాడి ప్రాణాలు తీస్తాను. ఆ పుణ్యశ్రీగాడు ఈ ఊళ్ళో ఎట్లా ఉంటాడో చూస్తాను. ఇటువంటి అభాండాలు రాస్తాడా? అన్నం పుణ్యం ఎరగని ఆడపిల్ల మీద. మిసెస్ వైకుంఠం నోరు తెచ్చుకొని పరమేశం కేసు చూడసాగింది. అప్పుడే కారు దిగి వచ్చిన రాణి శేఖర్ విషయం అర్థం కాక నిలబడిపోయారు. వాడి అంతు తేలుస్తాను. ఎల్లో జర్నలిజం గుట్టుగా బ్రతికే వాళ్ళని బజారుకి ఇడుస్తాడా? డబ్బుకు గడ్డి తిని ఇంత దారుణానికి ఒడిగడతాడా? పరువు నష్టం దావా వేసి వాడి అంతు తేలుస్తాను గట్టిగా అరుస్తున్నాడు పరమేశం. ఏమిటి నాన్న, ఏం జరిగింది? రాణి ఆత్రంగా అడిగింది. పరమేశం విననట్టే మళ్ళీ అరవసాగాడు. ఆడపిల్లని బజార్కి ఎక్కిస్తాడా? జర్నలిజం ఇంత దిగజారిపోతుంటే చూస్తూ ఊరుకుంటానా? ఒక గాడిద కొడుక్కి బుద్ధి చెప్తే అందరికీ బుద్ధి వస్తుంది. ఏమిటి మావయ్య, ఏం జరిగింది? చూడ్రా శేఖర్, ఈ పుణ్యశ్రీగాడు ఎంత దారుణంగా రాశాడు అంటూ పేపర్ శేఖర్కి అందించాడు పరమేశం. శేఖర్ పేపర్ చదువుతూ కోపంతో నిలువెల్లా వణికిపోయాడు. నువ్వేం బాధపడకు బాబు, వాడి సంగతి నేను తెలుస్తాగా. మనకు సునంద ఆచూకీ తెలిసింది. నువ్వెళ్ళి పాపం ఎంత బాధపడుతూ ఉందో తీసుకునిరా అన్నాడు పరమేశం. ఎవరి అంతు చూడక్కర్లేదు, ఉన్నదే రాశాడు. ఇప్పుడే వెళ్ళి దాని అంతు తెలుస్తాను. పేపర్ ఓ మూలకు గిరాటు వేసి పరమేశం పిలుస్తున్నా వినిపించుకోకుండా కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు. కారు వెళ్ళిపోయింది. రాణికి ఏమీ అర్థం కాలేదు. గబగబా వెళ్ళి పేపర్ అందుకుని చదివింది. తండ్రి ముఖంలోకి అనుమానంగా చూసింది. పరమేశం చూపులు మరల్చుకున్నాడు. రాణి ఒక్క క్షణం నిల్చొని ఏదో అనబోయి అనకుండానే లోపలికి వెళ్ళిపోయింది. సునంద ఒక చేత్తో పెట్టె, చంకలో బిడ్డతో నిల్చుని ఉంది. శరణాలయంలోని ఆడవాళ్లంతా ఆమెను చుట్టేశారు. కొందరు ఏడుస్తున్నారు, కొందరు ప్రాధేయపడుతున్నారు. అమ్మా, మీరు వెళ్ళిపోతారా మమ్మల్ని విడిచిపెట్టి? మేము వస్తాం, మీరు వెళ్ళిపోతే మేము ఉండం, తలొక మాట అంటూ ఏడుస్తున్నారు. పద వెళ్దాం. చేత్తో పెట్టెతో ఆడవాళ్ళని నెట్టుకుని సునంద దగ్గరికి వచ్చి నిలబడింది లలిత. నువ్వెక్కడికి? సునంద ఆశ్చర్యంగా ప్రశ్నించింది. నువ్వెక్కడికి వెళ్తావో అక్కడికే. లలిత, ఉద్రేకపడకు, నా మాట విను. నువ్విక్కడే ఉండాలి, నా కోసం, ఈ అనాథ స్త్రీల కోసం. నా బాధ్యతను నువ్వే తీసుకోవాలి. బాబాకు ఇక నుంచి నువ్వే ఈ శరణాలయం బాధ్యత తీసుకుంటావని కూడా చెప్పాను. నా మాట కాదనకు లలిత. ఇంతమందికి సేవ చేసే అదృష్టం నాకెటూ లేకుండా పోయింది. సునంద కంఠంలో దుఃఖం గరగరలాడింది. అమ్మా, మీరు కూడా ఉండాలి, మీరు వెళ్ళొద్దు. అనేక కంఠాలు ఖంగుమన్నాయి. నా మాట వినండి, మీరు ఇట్లా గొడవ చేయకూడదు. అన్నీ సవ్యంగా జరిగితే కొంతకాలం తర్వాత మళ్ళీ నేను మీ దగ్గరికే వస్తాను. నా మీద చూపే గౌరవాన్ని లలిత మీద కూడా చూపండి. సునంద అందరినీ శాంతపరిచింది. సునంద, ఎందుకు నీకింత పట్టుదల? ఆ చెత్త వెధవలు ఏదో రాశారని. నన్ను అర్థం చేసుకో లలిత. ఈ రోజు నుంచి ఈ బిడ్డకు నేనే తల్లిని. నా వల్ల ఈ శరణాలయానికి చెడ్డ పేరు రాకూడదు. ఇతరులకు వేలెత్తి చూపే అవకాశం ఇవ్వకూడదు. అందుకే వెళ్ళిపోతున్నాను. నీ పిచ్చి నాకు అర్థం కాదు. ఏ అమ్మ కని పారేసిందో ఆ బిడ్డ కోసం నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? వీడికి అమ్మ ఉంది లలిత. ఆ అమ్మ నేనే. సమాజాన్ని ఎదిరించి ఈ బిడ్డను పెంచి పెద్ద చేస్తాను. ఎన్ని అవమానాల్ని, తిరస్కారాల్ని ఎదుర్కోవాలో నాకు తెలుసు. అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాను. లలిత మాటల్ని మధ్యలోనే అందుకుంది సునంద. ఎక్కడికి వెళ్తున్నావు? నాన్న దగ్గరికి. నాన్న దగ్గరికా? ఆశ్చర్యంగా ప్రశ్నించింది లలిత. అవును, ఇప్పుడు నేను ఎవరి నుంచి పారిపోవలసిన అవసరం లేదు. నాన్న నన్ను అర్థం చేసుకోగలడు. ఈ పసివాడికి తండ్రి లేడు, కానీ తాతయ్య ఉన్నాడు. తండ్రి ప్రేమకు నోచుకొని వీణ్ణి తాతయ్య ఆదరిస్తాడు. ఏమిటో నాకు దిగులుగా ఉంది. బాధపడకు లలిత, వెళ్ళొస్తాను. అందరి దగ్గర వీడ్కోలు తీసుకుని బయలుదేరింది సునంద. అందరూ కన్నీళ్లతో సునందను గేటు వరకు వచ్చి సాగనంపారు.
తలుపు కొడుతున్న చప్పుడుకు ధర్మయ్య లేచి మంచం దిగి కోడిగుడ్డు లాంతరు చేతిలోకి తీసుకుని తలుపు తెరిచాడు. దీపం పెద్దది చేసి ఎత్తి ఎదురుగా నిల్చున్న వ్యక్తిని చూశాడు. ధర్మయ్య ముఖంలో ఆనందాశ్చర్యాలు పెనవేసుకున్నాయి. నువ్వా తల్లి? ఎంత కాలానికి కనిపించావమ్మా? రా తల్లి, లోపలికి రా. కూతుర్ని చూసిన సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న ధర్మయ్య దృష్టి ఆమె భుజం మీద నిద్రపోతున్న పిల్లవాడి మీద పడలేదు. నాన్న, తల్లి, నాన్న, నాతో పాటు మరో ప్రాణికి కూడా మీ ఆశ్రయం కావాలి నాన్న. నువ్వు కాదనవు అనే ధైర్యంతోనే వచ్చాను. ధర్మయ్య అప్పుడు కానీ బిడ్డను చూడలేదు. ఎవరి బిడ్డమ్మా? ఆశ్చర్యంగా అడిగాడు. సునంద ఏదో చెప్పబోతుంటే, ముందు లోపలికి రా తల్లి, వాణ్ణి అలా మంచం మీద పడుకోబెట్టు అన్నాడు ధర్మయ్య. సునంద విషయం చెప్పి, ఇటువంటి పరిస్థితుల్లో ఈ పసికందుకు, ఈ దిక్కులేని బిడ్డకు, రెక్కలు రాని పక్షికి తల్లిగా నేను బాధ్యత వహించడం అపరాధమా నాన్న అని అడిగింది. లేదమ్మా, లేదు, నువ్వు మంచి పని చేసావు తల్లి. నిన్ను చూసుకొని నేను గర్విస్తున్నానమ్మా. ఒకసారి ఆ దీపం పట్టుకురా తల్లి, ఆ బిడ్డను చూస్తాను అంటూ ధర్మయ్య బిడ్డ నిద్రపోతున్న మంచం దగ్గరికి వెళ్ళాడు. నాన్న, సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది సునంద. ఇక్కడితో డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి గారి ప్రసిద్ధ రచన రాబందులు రామచిలుకలు 9వ భాగం పూర్తి అయింది. మరి ఒక్క కీలకమైన భాగంతో కథ పూర్తిగా ముగిసిపోతుంది. మరో మాట, రచయిత్రిని పరిచయం చేసే సందర్భంలో ఈ రచన యొక్క రచనాకాలం చెప్పటం మర్చిపోయాను. అది 1972-73 ప్రాంతంలో వ్రాయబడింది. దాదాపు 50 ఏళ్ల ముందరి కథ అన్నమాట. దీన్ని 1981-1984 సంవత్సరాల మధ్య కాలంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో BA డిగ్రీ విద్యార్థులకు పాఠ్యగ్రంథంగా పెట్టారన్నమాట. 10వ భాగంతో మళ్ళీ కలుసుకుందాం.